ఓజీని టెన్షన్ పెడుతున్న ఓవర్ హైప్. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైతే డిజాస్టర్లు తప్పవా? ఆంధ్ర వాళ్ళ టు అజ్ఞాతవాసి జరిగింది మాత్రం ఇదే. అంచనాలు ఎక్కువైతే అద్భుతాలు మాత్రం జరగాల్సిందే. ఇంతకీ ఓజీ సిచ్యువేషన్స్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. ఓజీ 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 ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తుంది. ఈ సినిమాకు ఉన్నటువంటి హైప్ చూస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ వసూలను రాబట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ స్టార్ హీరో రేంజ్ అనుభవించిన స్టార్ హీరోల లిస్టులో ఉన్న లెక్కల పరంగా చూస్తే కలెక్షన్ల విషయంలో చాలా వెనుకబడే ఉన్నారు. ఆ విషయాన్ని మనం చెప్పడం కాదు, స్వయంగా పవనే ఒప్పుకున్నారన్నమాట. నా సినిమాలు పెద్దగా ఆడవు, మిగతా హీరోలతో నేను పోటీ పడలేను అని. కానీ ఈసారి ఓజీ మూవీతో బాక్సాఫీస్ బద్దలవడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా రిలీజ్ సందర్భంగా సింగిల్గా రిలీజ్ అవుతుంది. పోటీలో ఉందనుకుంటున్నటువంటి బాలకృష్ణ అఖండ 2 కూడా వాయిదా పడడంతో ఓజీ 200 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే జరిగితే పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం 200 కోట్లను కొల్లగొట్టినట్టే. ఓజీ ఫస్ట్ లుక్స్ మొదలు నుంచి గ్లిమ్స్, టీజర్, సాంగ్స్ ఇలా ప్రతిదిని హైప్ పెంచుతూనే ఉంది. ఇంతవరకు అంత బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఇక ఈ సినిమాపై విపరీతమైనటువంటి అంచనాలతో థియేటర్స్కి వెళ్ళామో అక్కడ అంతకు మించిన అద్భుతం జరిగితేనే మనం ఓజీపై పెట్టుకున్న లెక్కల్ని మాత్రం దాటగలం. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఎక్స్పెక్టేషన్స్ తలకిందులవుతాయి అనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే ఒక సినిమాకి హైప్ రావడం అనేది ఎంత ముఖ్యమో ఓవర్ హైప్ వచ్చినా కూడా అంతే ప్రమాదం. గతంలో వచ్చిన ఓవర్ హైప్ సినిమాలే వీటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఆంధ్రవాల, అజ్ఞాతవాసి, సాహో, స్పైడర్, నిన్నగాక మొన్నొచ్చిన కూలీ సైతం ఈ సినిమాలన్నీ కూడా ఓవర్ హైప్తో రిలీజ్ అయ్యి బొక్కబొర్ల పడ్డ సినిమాలే. అయితే అన్ని సినిమాలు ఇలాగే అవుతాయని చెప్పలేం. కానీ మిగతా సినిమాల సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గత సినిమాలను చూసినా కూడా ఓవర్ హైప్ వల్ల ఇమేజ్ పెరగడం కంటే డ్యామేజ్ అయినటువంటి సందర్భాలే ఎక్కువ. పవన్ కళ్యాణ్ కెరీర్లో జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. ఈ రెండు సినిమాలను డైరెక్ట్ చేసింది కూడా పవన్ బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమే. అయినా సరే ఖుషి హిట్ తర్వాత జానీ, గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం వరుసగా వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఫ్లాప్లే. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ పనిక అయిపోయిందిలే అనుకున్నటువంటి సిచ్యువేషన్లో ట్రబుల్ షూటర్గా వచ్చినటువంటి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్కి జల్సా మూవీతో మళ్ళీ రిలీఫ్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ పులి, తీన్మార్ వంటి ఫ్లాపులు వచ్చినా గబ్బర్ సింగ్ లాంటి హిట్ అందుకున్నారు. కెమెరామ్యాన్ గంగతో రాంబాబు ఫ్లాప్. ఇలా పడుతూ లేస్తూ సాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్తారింటికి దారేది అనే మూవీతో బ్లాక్ బస్టర్ హిట్నిచ్చారు త్రివిక్రమ్. అప్పుడు జల్సా, ఆ తర్వాత అత్తారింటికి దారేది. పవన్ స్టిల్ ఇప్పటి వరకు కూడా పవన్ని హీరోగా నిలబెట్టిన సినిమాలవి. ఇలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో మూవీ అనగానే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో పెరిగిపోయాయి. అప్పుడప్పుడే సోషల్ మీడియా విస్తరిస్తున్నటువంటి టైంలో అజ్ఞాతవాసి అనే సినిమా రిలీజ్కి ముందే సోషల్ మీడియాని షేక్ చేసింది. ఆ సినిమా నుంచి వచ్చినటువంటి పోస్టర్స్ అయినా, టీజర్స్ అయినా, ట్రైలర్ వచ్చిన, పాటలు వచ్చిన ఇంటర్నెట్ని షేక్ చేసేవి. 2 హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్ పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ మూవీ అనేసరికి కొన్నంత ఆశలతో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్కి వెళ్ళేసరికి ఆ సినిమా ఏ రేంజ్లో నిరాశపరిచిందో అందరికీ తెలిసిందే. జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్లు ఇచ్చినటువంటి కూడా గురూజీ పైన పడ్డటువంటి అజ్ఞాతవాసి మరక స్టిల్ ఇప్పటి వరకు కూడా మాయలేదంటే నమ్మశక్యం కాదు. అంతెందుకు బ్రో, భీమ్లా నాయక్ సినిమాలను త్రివిక్రమ్ రచనా సహకారం అందిస్తేనే ఆయన వేలు పెట్టకుండా ఉండాల్సిందేమో అనే కామెంట్లు సైతం వినిపించాయంటే అది అజ్ఞాతవాసి ఎఫెక్టే. నిజానికి ఆ సినిమా అంత అట్టర్ ఫ్లాప్ అయ్యేది కాదు. అంతకంటే దారుణమైనటువంటి సినిమాలు కూడా చాలానే వచ్చాయి. కానీ అజ్ఞాతవాసిపై అట్టర్ ఫ్లాప్ ముద్ర పడడానికి ఓవర్ హైపే మెయిన్ రీజన్. అంచనాలు ఎక్కువైపోతే ఓ మోస్తారుగా ఉన్నటువంటి సినిమాపై కూడా నెగిటివ్ కామెంట్స్ వచ్చేస్తాయి. అజ్ఞాతవాసి విషయంలో కూడా ఇదే జరిగింది. ఒక్క పవన్ కళ్యాణ్ కెరీర్లోనే కాదు, మిగతా స్టార్ హీరోల విషయంలోనూ ఇదే జరిగింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సాహోలో నటించారు. ఈ సినిమాకి కూడా ప్రస్తుతం ఓజీ డైరెక్టర్ సుజితే డైరెక్ట్ చేసిన ఆ మూవీ కూడా సాహోనే. బట్ భారీ బడ్జెట్తో వచ్చినటువంటి భారీ ప్రమోషన్స్తో ఈ సినిమాను కూడా తీశారు. నిజానికి సాహో సినిమాలో యావరేజ్ మూవీ, అంత ఘోరమైనటువంటి సినిమా ఏమీ కాదు. కానీ డిజాస్టర్ అయిందంటే దానికి కారణం ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మెయిన్ రీజన్ వల్లనే. బట్ నార్త్లో మాత్రం మంచి టాక్నే తెచ్చుకుంది. ఇకపోతే తెలుగు ఆడియన్స్కి మాత్రం చూడగా నచ్చేసింది. అంతమంది సినిమానా మనం ఫ్లాప్ చేసిందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. బాహుబలి రూపంలో తనపై ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ను రెట్టింపు చేసుకున్నాడు ప్రభాస్. అలాంటి సాహోతో సాదా సీదా సినిమా ఇవ్వడంతో అది ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయింది. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్ల సాహోకి పెద్ద దెబ్బే పడింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి బ్లాక్ బస్టర్ హిట్తో ఒక్కసారిగా వచ్చి టాప్లో కూర్చున్నాడు. ఆ సినిమా కూడా దాని తర్వాత పూరి జగన్నాథ్తో ఆంధ్ర వాళ్ళ సినిమా అనౌన్స్ చేయడంతోనే ఓ రేంజ్లో హైప్ వచ్చింది. అప్పట్లో 10 లక్షల మందిని ఆంధ్ర వాళ్ళ సినిమా ఈవెంట్కి ట్రైన్లో తరలొచ్చారంటే ఇండియాలో ఎక్కువ మంది హాజరైనటువంటి ఈవెంట్గా ఆంధ్ర వాళ్ళ నిలిచిపోయింది.
సింహాద్రి వంటి అతిపెద్ద సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేయడం, పూరి డైరెక్షన్ కావడంతో ఈ సినిమాపై విపరీతమైనటువంటి అంచనాలు పెరిగిపోయాయి. భారీ అంచనాలతో థియేటర్స్కి వెళ్ళినటువంటి తర్వాత ఆ సినిమా రిజల్ట్ ఏంటో ఇప్పటికీ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అదొక పెద్ద పీడకలే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అజ్ఞాతవాసి ఎలాంటి పీడకలో ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఆంధ్ర వాళ్ళకు కూడా అలాంటిది. ఇకపోతే మహేష్ బాబు బ్రహ్మోత్సవం డిజాస్టర్ తర్వాత ఫామ్లో ఉన్నటువంటి తమిళ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్తో స్పైడర్ సినిమా చేశారు. అప్పటికి మహేష్ బాబు కెరీర్లోనే బిగ్ బడ్జెట్ మూవీ స్పైడర్. ఈ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్స్ అన్నీ చాలా కొత్తగా జరిగాయి. దీనికి తోడు మహేష్ బాబు లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉండడంతో ఆ సినిమాపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. బట్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయింది. రీసెంట్గా వచ్చినటువంటి కూలీ పరిస్థితి కూడా ఇంతే. రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్తో పాటు నాగార్జున విలన్గా యాక్ట్ చేయడంతో ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే ధీమా చింపేశారు. ఓవర్ హైప్ ప్రమోషన్స్తో కానీ ఆ సినిమా రిజల్ట్ మాత్రం తేడా కొట్టేసిందనే చెప్పాలి. ఇచ్చిన ఓవర్ హైప్కి రిలీజ్ చేసినటువంటి అవుట్పుట్కి ఏ మాత్రం పొంతన లేకపోవడంతో ఈ సినిమా కూడా ఎక్స్పెక్టేషన్స్ని తలకిందులే చేసింది. ఇలా ఓవర్ హైప్ ఇవ్వడం వల్ల తేడా కొట్టేసిన సినిమాల లిస్ట్ చాలానే ఉంది. అలాగని ఓవర్ హైప్తో వచ్చినటువంటి సినిమాలు హిట్టు కొట్టని సినిమాలు లేవని కాదు, డెఫినెట్గా ఉన్నాయి. బాహుబలి తర్వాత బాహుబలి 2 అండ్ దాని తర్వాత పుష్ప 2 వచ్చాయి. కానీ అవి కూడా హిట్లు కొట్టాయి. కాకపోతే ఆ సినిమాలు రెండు కూడా సీక్వెల్స్. వారి మార్కెట్ లెక్కలు కూడా బడ్జెట్ వాల్యూస్ని వీటితో పోల్చలేం. కానీ సలార్, కల్కి లాంటి సీక్వెల్ కాని సినిమాలు సైతం హిట్ అందుకున్నాయి. బట్ ఇప్పుడు ఓజీ విషయంలో ఏ అప్డేట్ వచ్చినా కూడా ఓ రేంజ్లో అయితే హైప్ పెంచేస్తున్నారు. నిజానికి హరిహర వీరమల సినిమా ప్రమోషన్స్లో కూడా ఓజీ పేరే ఎక్కువ వినిపించింది. స్వయంగా ఓజీ ప్రొడ్యూసర్ ఓజీ కాదరా నాయన, వీరా అని అరవండి అని అడిగే పరిస్థితి వచ్చింది. ఈ ఓవర్ హైప్ వల్ల థియేటర్స్కి వెళ్ళే ఆడియన్స్ అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. బట్ వాటికి ఏ మాత్రం తగ్గినా కూడా సంతృప్తి పడరు. భారీ అంచనాలు ఎప్పుడు కూడా అద్భుతాలని ఆశిస్తాయి. ఆ అద్భుతం జరగనప్పుడు అంచనాలు తలకిందులవుతాయి. మరి ఓజీ ఏ లిస్ట్లో ఉంటుందో చూడాలి. బట్ డెఫినెట్గా మాత్రం బాహుబలి 2, పుష్ప 2 లిస్ట్లోనే డెఫినెట్గా జాయిన్ అవబోతుందని ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకం పెట్టుకున్నారు. అండ్ ఫర్ ది ఫస్ట్ టైం పవన్ కూడా గ్యాంగ్స్టర్గా యాక్ట్ చేయడంతో సినిమా ఒక కొత్త సినిమాగా ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. సో మరి ఓజీపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.